గుండె నిండా గుడిగంటల సీరియల్లో శుక్రవారం నాడు మీనా అల్లాడిపోయింది. చింతామణి కొట్టిన దెబ్బకు మీనా నిండా మునిగినట్టు అయింది. 1,00,000 అడ్వాన్స్ ఇచ్చి 10 లక్షలు ఇచ్చానని ఈవెంట్ మేనేజర్ ప్లేట్ ఫిరాయించాడు. ఇక దీంతో మీనాని ఏడ్పులు చూసి చింతామణి సంబరపడిపోతుంది. ఇదే విషయాన్ని ప్రభావతికి చెప్పడంతో గాల్లో తేలిపోతుంది. రెస్టారెంట్ నుంచి స్పెషల్ ఫుడ్ తీసుకురా అని రవికి ఫోన్ చేస్తుంది ప్రభావతి. దీంతో శృతికి ప్రభావతి మీద అనుమానం వస్తుంది. ఫైనాన్సియర్ సింగరాజు వద్దకు మీనా వెళ్తుంది. నేను కష్టపడి సంపాదించేదాన్ని, మూర పూలు అమ్మి రూపాయి లాభం వస్తే సంతోషించేదాన్ని. ఇప్పుడు 10 లక్షల కాంట్రాక్ట్ చేసే వరకు వచ్చాను. నేనేమి జోదం ఆడను. రూపాయి పెడితే రూపాయి లాభం వస్తుంది. నా దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. మిమ్మల్ని నమ్మి ఎంత దూరం వచ్చాను. నాకు 9 లక్షలు కావాలని మీనా అడుగుతుంది. జల్సాలకి అప్పులు ఇవ్వరు. మీలా కష్టపడే వారికి ఇస్తాను. నీకు కుటుంబ విలువలు తెలుసని అర్థమైంది. నీలాంటి వారికి అప్పు ఖచ్చితంగా ఇస్తాను. అప్పుడు ఇచ్చేటప్పుడు నేను దేవుడిలానే కనిపిస్తా. వసూలు చేసుకునేటప్పుడు మాత్రం రాక్షసుడిలా చేయకండి అని 9 లక్షలు ఇస్తాడు సింగరాజు. ఇక ఆ సింగరాజుని చూస్తే చింతామణి భర్తేనని వారి ఇంట్లోని ఫ్యామిలీ ఫోటోని చూస్తే అర్థమవుతుంది. బిల్లు రాగానే డబ్బులు కట్టేస్తానని మీనా చెప్తుంది. శివని చూసి అతను ఎవరు అని సింగరాజు అడుగుతాడు. నా తమ్ముడు శివ అని మీనా అంటుంది. నేను డిగ్రీ చదువుతున్నాను, పార్ట్ టైం జాబ్ చేస్తున్నా అని శివ అంటాడు. కష్టపడి అమ్మని బాగా చూసుకోవాలని సింగరాజు చెప్తాడు. ఆ డబ్బు తీసుకుని మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మీనా డెకరేషన్ అదరగొడుతుంది. అదంతా వీడియో తీసి చింతామణికి చూపిస్తాడు అసిస్టెంట్ గాడు. మనం కూడా ఇంత బాగా చేయలేదు కదా మేడం అని అంటాడు. దీంతో చింతామణి వాడి చెంపలు వాయిస్తుంది. ఈ కాంట్రాక్ట్ చేసేది మనమే, మన పేరే ఉంటుంది. మీనాని ఎలా దెబ్బ కొడతానో నువ్వు చూద్దువు గాని, ఇకపై ఈ బిజినెస్ వద్దు అని పారిపోయేలా చేస్తాను అని చింతామణి అంటుంది. ఏం ప్లాన్ చేశారు మేడం అని వాడు అడిగితే తెలుస్తుంది ఆగు అని చింతామణి అంటుంది. డెకరేషన్ ఎలా వచ్చిందో చూడమని బాలుకి వీడియో కాల్ చేస్తుంది మీనా. డెకరేషన్ అదిరిపోయింది అని బాలు మెచ్చుకుంటాడు. అందరికీ బాగా నచ్చిందండి. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మెచ్చుకోవడంతో నా కష్టం అంతా మాయమైందని మీనా అంటుంది. ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు నచ్చడం ముఖ్యం అని బాలు కూడా అంటాడు. ఇక రేపు డబ్బులు తీసుకుని ఆ ఫైనాన్సియర్కి ఇస్తానని మీనా అంటుంది. ముందు మనం చేయాల్సిందే అదే. డబ్బు ఇచ్చే చోట మనకు మాట రాకూడదని బాలు అంటాడు. ఇక గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ అని బాలు అంటాడు. అబ్బో ఇంగ్లీష్ మాట్లాడుతున్నారే అని మీనా అంటుంది. ఇక్కడ వీళ్ళు అలాగే చెప్పుకుంటున్నారు, అందుకే నీకు కూడా చెప్పా అని బాలు అంటాడు. మరి నాకు ఒకటి ఇవ్వవా అని బాలు అంటే, మీకు సిగ్గు లేదా, ఇది ఇల్లు కాదు అని మీనా అంటుంది. ఇంట్లోనూ ఇవ్వవు, ఇలా ఫోన్లోనూ ఇవ్వవు అని బాలు మారాం చేస్తాడు. దీంతో అటు ఇటు చూసి ఎవరు లేరని ఫిక్స్ అయ్యాక సిగ్గుపడుతూ మీనా ముద్దు పెడుతుంది. ఇక దోమలు కుట్టినా సరే హాయిగా పడుకుంటాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు బాలు.